అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 16వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనమందు, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేను. ఈ రోజున మనము ఒక ప్రేమగల సహోదరిని సంధించబోచున్నాం. ఆమెకు పేరు రూతు అను మాటకు స్నేహింపదగినది లేక స్నేహితురాలు అనుట అర్థము. రూతు ఒక అన్యజనురాలైన చిన్నది, మోయాబు వంశమునకు చెందినది. ఇజ్రాయేలీయుల పాలెము బయట ఉండవలసినది. లోతునకును అతని యొక్క కుమార్తెకును జన్మించిన సంతతి అయినందున యెహోవా మోయాబీలను ద్వేషించెను. కరువు కాలమునందు ఆశ్రయము వెతుకుచు మోయాబు దేశమునకు వెళ్ళిన ఎలిమెలెకును నయోమికిని జన్మించిన 2వ కుమారుడును వివాహము చేసుకొనెను. తన భర్త, అతని సహోదరుడు, తండ్రి వీరి మరణము తరువాత రూతు తన అత్తగారిని వెంబడించుచు ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను. ఆమె యొక్క హృదయము ఇజ్రాయేలీయుల దేవునిపై నమ్మిక గలదై ఉండెను. అబ్రహాము బయలుదేరినట్లుగా తన దేశమును, తన జనులను, తన యొక్క బంధువులను విడిచి యెహోవాను నమ్మి ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను. ఇందువలన రూతు యొక్క జీవితము శూన్యతలో నుండి నిండుతనమునకు మారేను, నష్టములో నుండి ప్రశంసకు హెచ్చింపబడేను. జీవితం యొక్క సరిహంచులలో నిలబడిన రూతు ఆ రోజున సరి అయిన తీర్మానాన్ని తీయవలసిందై ఉండెను. ఆమె శరీరేచ్ఛలకు చోటు ఇవ్వకుండా విధవరాళ్లకును దిక్కులేని వారికి తండ్రి వంటి ప్రభు అయిన దేవుణ్ణి తన జీవితం యొక్క పాలుగా కలిగి ఉండెను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16 మరియు 17 వచనం. తాను తీసుకున్న తీర్మానమును రూతు తన అత్తగారితో పంచుకొనుచున్నప్పుడు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటున నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడేదను. మానము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చెయ్యునుగాక అనేను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16 మరియు 17 వచనం. యేసును శిష్యులు వెంబడించు చేత అపోస్తులైరి. ఒకడు నన్ను వెంబడింపకూడని ఎడల తన్ను తాను ద్వేషించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలెను అని యేసు చెప్పాను. నిత్యత్వమునందు గొర్రెపిల్లతో పాటు సియోను కొండపై నిలబడువారు ఎవరు? గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించు వారు వీరే. వీరు మనుషుల్లో నుండి దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకే విమోచింపబడిన వారు అని బైబిల్ గ్రంథం నందు చూచుచున్నారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. ప్రభువును నయోమిని వెంబడించి వచ్చిన రూతు యొక్క జీవితమును ప్రభు కట్టి లేపాను. రూతునకును బోయాజునకును ప్రభువు తానే వివాహమును కుదిర్చి జరిగించెను. ఆమెకు ఓబేదు అను కుమారుడు పుట్టెను. ఓబేదు యెషయిని కనెను, యెషయ దావీదును కనెను. రూతు గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. దావీదు యొక్క వంశం నందు యేసుక్రీస్తు జన్మించెను. దేవుని బిడ్డలారా, విశ్వాసులయ్యున్న మనమును రూతు వలె ప్రభువును వెంబడించవలెను. నేటి ధ్యానమునకై నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదు. 63 కీర్తన 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెషయా గ్రంథము 47, 48 మరియు 49 అధ్యాయం. సాయంత్రము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.